గుడ్డపోరం లెక్క పుట్టినోళ్ళు రాజకీయం వెళ్తురు, మరి ఎప్పటి నుంచో ఉండి మరి ఇంకా అంటే నిజాయితీగా ఉండొద్దమ్మా పార్టీలల్లో. ఆహా. నిజాయితీగా పార్టీలలో ఉంటే ఏమవుతుందంటే ఇట్లనే ఉంటుంది. కాళ్ళు మొక్కాలి. ఉమ్, బాంచనగిరి ఇది నా చిన్నప్పటి ఫోటో, జూమ్ చేసుకోవాలి. ఇది ఉమ్, ఎంత వయసు ఉంటుందమ్మా? అప్పుడప్పుడే మిసాలు గడ్డం వస్తుంది. 16 ఏళ్ళ వయసు నాది అప్పుడు. ఆ వయసులోనే కాంగ్రెస్ జెండా వేసుకొని తిరిగినోని. ఓకే, తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి వచ్చిందంటే షుగర్ పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి వచ్చిందంటే థైరాయిడ్ పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తిరిగినందుకు ఏం పదవి వచ్చిందంటే బీపీ పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి వచ్చిందంటే గ్యాస్ పదవి వచ్చింది. ఓకే, 4 పదవులు వచ్చినాయి. ఏం శాఖ వచ్చింది? మెడికల్ శాఖ, ఉమ్, బీపీ, ఇంకో ఆరోగ్య శాఖ థైరాయిడ్, ఇంకో ఆరోగ్య శాఖ షుగరు, ఇంకో ఆరోగ్య శాఖ. 4 సార్లు 4 హెల్త్ మినిస్టర్లే చేసిన నేను. ఉమ్. ఓకే, మా కాంగ్రెస్ వాళ్ళకి కూడా 4 మిగిలినాయి ఆరోగ్య శాఖలే. మరి ఎవరు చెప్పాలి? మందులు వేసుకోమని చెప్పలేరా మరి తోటి కార్యకర్తలు గాని? మా ఒరిజినల్ లీడర్కి ఏముంటదంటే ప్రజలు వచ్చిర్రు అనుకో, మందులుగా తిండి మీద గ్యాస్ ఉండదు. ఉమ్, ఓకే, కమర్షియల్ గా బ్రోకర్ లీడర్లకు ఏంటంటే నాకెంత ఇస్తావు 10,000 20,000 అంటారు. ఆహా. ఆ బ్రోకర్ లీడర్ల లెక్క మనం కాదు. ప్రజల కోసం సేవ చేయాలని పుట్టినమేమో సేవ చేస్తాం. ఏముండదు, రేపు ఇండిపెండెంట్ చేస్తే ఇక గెలుస్తాం. రాజకీయాల్లోకి వస్తే నిజాయితీగా ఉండద్దు అంటవా? నిజాయితీగా ఉండాలి, అదే గెలుస్తుంది. ఇక ఇప్పుడు తాత్కాలికం ఏందమ్మా, చాలా వెనకట 5-6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచేటోళ్ళు ఒక్కరు. ఉమ్, ఈసారి ఇవాళ గెలిచినోడు రేపు గెలుస్తలేరు. అవునా? అవును. అంటే అది ప్రజలు దాన్ని కూడా గుర్తించుకుంటారు. దాని ముందు ఇంకా బహిరంగ సభలు ఉంటాయి. దాంతో ముఖ్యమైనది.